ఈ ఇష్యూలో ఎంతో కీలకం హర్ముద్ జల్సంద్ అనుకున్నాం. అంతకంటే మరో కీలక అంశం అణు కార్యక్రమం సార్. మరి ఈ అణు కార్యక్రమంపై అమెరికా డిమాండ్లను ఇరాన్ అంగీకరించే అవకాశం ఏమైనా కనిపిస్తోందా సార్? యెస్. ఇది ఇది ఎవరి సమస్య అంటే ఇజ్రాయెల్ సమస్య. ఇజ్రాయెల్ మీరు ఎన్ని అటాక్స్ చేసినా, ఎన్ని చర్చలు జరిగినా, ఎంత శాంతి నెలకొన్నా ముందుగానే డిమాండ్ చేసేది ఇజ్రాయెల్ ఏందంటే, ఈ అణు పరీక్షల సంగతేంటి అని అడుగుతుంది. అది లేదు అన్నప్పుడు యుద్ధం ఆపడానికి రెడీగా ఉంటుంది. అంతవరకు ఇజ్రాయెల్ అనే దేశము అమెరికాను అలో చేయదు. ఎందుకంటే అమెరికాతో ఉన్న అనుబంధం అలాంటిది. ఇజ్రాయెల్‌కు ఆ పట్టు ఉంది అమెరికా పైన. హ్మ్. కనుక ఆ లాబియింగ్ చేస్తూనే ఉంటుంది. యుద్ధాన్ని మళ్ళీ కొనసాగడానికి 60 రోజుల సీజ్ ఫైర్ ప్రకటించిన ఇరాన్, అమెరికా ఎందుకు మధ్యంతరంగా మళ్ళా యుద్ధంలోకి దిగారు అంటే ఇజ్రాయెల్ యొక్క ఒత్తిడి తట్టుకోలేక. కనుక నయానా భయానా అసలు యుద్ధం ప్రారంభించిందే ఇజ్రాయెల్. దాడి చేసిందే ఖమేనీ పైన దాడి చేయించిందే ఇజ్రాయెల్. సమాచారం ఇచ్చిందే ఇజ్రాయెల్. 28 ఫిబ్రవరి నాటి దాడి అది పేరుకు అమెరికా దాడి కానీ చేసింది ప్లాన్ చేసిందంతా కూడా ఇజ్రాయెల్. పరోక్షంగా. కనుక పరోక్షంగా హ్మ్. ఎస్. ఇజ్రాయెల్కి ఏం కావాలి అంటే ఇరాన్ బలహీనపడాలి. ఇరాన్ యొక్క 3 భూతాలు ఉన్నాయి. హౌతీలు, హమాస్లు, లేకపోతే హిజ్బుల్లాలు వీళ్ళు హ్మ్. ఖతమైపోవాలి. ఈ 3 రాక్షసులను చంపేయాలి ఇజ్రాయెల్‌కు. అలాగే అణుబాంబు ఇరాన్ దగ్గర ఉండకూడదు. ఇరాన్ దగ్గర అణుబాంబు వచ్చిన రెండవ రోజు అది ఇజ్రాయెల్ పైన పేల్చేస్తుంది తప్పకుండా. హ్మ్. ఇజ్రాయెల్ అనే దేశమే భూమి పైన లేకుండా పోతుంది. హ్మ్. కనుక ఇజ్రాయెల్‌కి ఏంది అంటే బ్రతుకు తెరువు సమస్య. తను బ్రతికి ఉండాలంటే ఏం చేయాలి? ఇజ్రాయెల్ దగ్గర అణుశక్తిని నిర్వీర్యం చేయాలి. ఖచ్చితంగా. ఈ పని ఖచ్చితంగా. ఇజ్రాయెల్ చేస్తుంది. అమెరికా ఆ మాట వింటుంది. అందుకే మీకు ఫ్రోజెన్ ఫండ్స్‌ని ఇస్తాము కానీ 2 పనులు చేయాలి. ఒకటి అణ్వాయుధం దీన్ని ఆపేసేయాలి కంప్లీట్‌గా. రెండోది హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలి. ఈ రెండిటిని ముందుగా అమెరికా అడుగుతుంది. బహుశా యెస్. రెండిటికి కూడా ఇరాన్ ఆహ్, ఇప్పుడు వినే స్థితి ఏర్పడ్డది. ఇరాన్ కానీ అమెరికా ఇంప్లిమెంట్ చేయాలి. తప్పదే తప్పదు. అమెరికా ఫండ్స్ రిలీజ్ చేయాలి. అప్పుడు ఇరాన్ బ్రతుకుతుంది. ఇరాన్ కూడా ఏం చేస్తుందంటే, సరే ఓపెన్‌గా పరిశీలించడానికి అణు ప్రయోగాల యొక్క పరిశీలనకు అంతర్జాతీయ సంస్థలను అది అలో చేస్తుంది. కనుక అణు బాంబు వైపు మేము వెళ్ళము అనే ప్రామిస్ చేస్తుంది. దాంతో నేను అనుకుంటాను అగ్రీమెంట్ అవుతుంది. ఇజ్రాయెల్ కూడా ఒప్పుకుంటుంది. యెస్ సార్. సార్ ఇక్కడ ఇతర దేశాల మధ్యవర్తిత్వం అనేది కూడా మాట్లాడుకోవాలి. ఈ 2 కంట్రీస్ మధ్యలో. ముఖ్యంగా గతంలో చూస్తే పాకిస్తాన్. ఇప్పుడైతే మిగతా దేశాలు కొన్ని దేశాలు ముందుకొస్తున్నాయి. ఇవి ఎంతవరకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారు? పాకిస్తాన్ మధ్యవర్తిత్వము అనేది అదొక సీరియస్ మధ్యవర్తిత్వం కానే కాదు. ఎందుకంటే ఆ స్టేటస్ లేదు పాకిస్తాన్. ఊరికే అమెరికా చెప్పిన పని చేయడానికి పాకిస్తాన్ ఉపయోగపడ్డది. అమెరికా ఆర్డర్ ఇచ్చింది. మీరు ప్లాట్‌ఫార్మ్ ఏర్పాటు చేయండి. అప్పుడు ఉదాహరణకు పెళ్లి జరగాలి. అమ్మాయి, అబ్బాయి ఎక్కడ కలవాలి? అంటే ఏదో ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేస్తారు. అలా పాకిస్తాన్ బుక్ చేసుకున్నారు వాళ్ళు. అదొక వేదిక. అంతేగాని పాకిస్తాన్ చొరవతో, పెద్దరికంతో అమెరికాను కూర్చోబెట్టింది, లేకపోతే ఇరాన్‌ను కూర్చోబెట్టింది అనేంత స్థాయి ఎక్కడిది పాకిస్తాన్‌కు. అందుకే ఆ చర్చలన్నీ ఫెయిల్ అయిపోయినాయి. హ్మ్. అదొక ఫన్ లాగా అయిపోయినాయి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు స్విట్జర్లాండ్ ల్యాండ్ లాంటి కంట్రీస్ కానీ, యూఏఈ వీళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు అందరి అవసరాలు కూడా ఏర్పడ్డాయి. అందరి బలహీనతలు బయటికొస్తున్నాయి. కనుక నేను అనుకుంటున్నాను ఇప్పుడు సీరియస్ గానే జరుగుతాయి టాక్స్ అని నాకు అనిపిస్తుంది. ప్లాట్‌ఫార్మ్ పాకిస్తాన్ ఉన్నంత కాలం దేర్ విల్ బి నో సీరియస్ ఇన్ ది టాక్స్ అని అందరి అభిప్రాయం కూడా ఇది. ప్రజలందరి అభిప్రాయం ఇది. యెస్ సార్. సార్ ఈ మధ్యవర్తిత్వం కానీ, ఈ చర్చలు కానీ ఒకవేళ విఫలమైతే యుద్ధం మళ్ళీ అనివార్యం అంటారా? అంతే గదా! యుద్ధము అనివార్యము. విఫలమైతే ఇజ్రాయెల్ చేసే పనేంటి? ఆ 3 రాక్షసులను చంపేయాలి. హ్మ్. ఇంకా ప్రాణంతో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ మధ్యన ఆహ్, హిజ్బుల్లా వీళ్ళంతా కూడా సౌదీ పైన దాడి చేశారు. సౌదీని వేధించారు. కనుక బలం ఉంది వాళ్ళకు. ఇరాన్ ఇచ్చిన బలం ఎంతుంది అంటే, ఇరాన్ దగ్గర కూడా మిసైల్స్ ఉన్నాయి ఇంకా. అంతులేనన్ని మిసైల్స్ ఉన్నాయి ఇరాన్ దగ్గర. కాపోతే వాటికి బలం లేదు. ఇప్పుడు ప్రయోగించేంత శక్తి ఒంట్లో లేదు. అంతేగాని మిసైల్స్ ఇంకా ఉన్నాయి. ఆ మిసైల్స్‌ని కంప్లీట్ చేయలేరు ఎవరు కూడా. అవి ఉన్నంత కాలం ఇరాన్ యుద్ధం చేస్తూనే ఉంటుంది. హర్మూజ్‌ను ఆపగలుగుతుంది. ఇప్పుడు గనుక యుద్ధం జరిగితే నేను అనుకుంటాను బూడిదైపోతుంది ఇరాన్. అమెరికాకు కూడా వేరే మార్గం లేదు. కనుక అణుబాంబు వరకు వెళ్ళకపోతే చాలు సంతోషించాలి. కానీ జరిగితే మాత్రం మొత్తం ప్రపంచం కూడా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది.
మళ్ళీ ఈ చమురు సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. అప్పుడైతే ఒక లిమిట్ వరకు ఆగిపోయింది కానీ ఇప్పుడు అంతు ఉండదు దానికి. చాలా దేశాలు ముఖ్యంగా మన దేశం కూడా కష్టాల్లో పడక తప్పదు. ఇంతవరకు మేనేజ్ చేసుకున్నాం కానీ ఎక్కువ కాలం మేనేజ్ చేయలేమని నాకు అనిపిస్తుంది. సార్ జనరల్గా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మొదలు పెడితే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై అమెరికాలో ఉన్నటువంటి అంతర్గత రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా ప్రభావం చూపిస్తున్నాయంటారా? ఒకవేళ అలా చూపిస్తే ఎంతవరకు ప్రభావం చూపిస్తున్నాయనుకోవచ్చు? అమెరికాలో కూడా మన దగ్గర పెరగలేదండి. ఆయిల్ ధర పెద్దగా పెరగలేదు. ఇప్పుడు మన దగ్గర 2%, 3% పెరిగితే ఇదయిపోతున్నారు. 50% పెరిగినాయి అనేక దేశాల్లో. అవునండి. గమ్మత్ ఏందంటే అమెరికాలో కూడా పెరిగింది. డీజిల్ ధర విపరీతంగా పెరిగిపోయింది. అమెరికా పైన దీని ప్రభావం ఉంది. అమెరికానే ఉత్పత్తి చేస్తది ఆయిల్. కానీ అమెరికా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అలా ద్రవ్యోల్బణం సమస్య ఉంది. బాగా ధరలు పెరిగిపోయిన అమెరికాలో. ఈ అమెరికా ప్రజలు ఈ ప్రభావంలో పడిపోయారు ఇప్పటికే. ట్రంప్ అందుకే భయపడుతున్నాడు. ముఖ్యంగా రేపు మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. ఒకటి ఆగస్టు, సెప్టెంబర్ 2 మాసాల్లో అమెరికాలో ఎన్నికలు ఉన్నాయి, మధ్యంతర ఎన్నికలు. ఇజ్రాయెల్లో ఎన్నికలు ఉన్నాయి, పూర్తి స్థాయి ఎన్నికలు ఉన్నాయి. కనుక ఇద్దరి అవసరాలు ఒత్తిడిలో ఉన్నారు. ఇజ్రాయెల్ కూడా నెతన్యాహు యొక్క పరిస్థితి బాగులేదు. ఇంత యుద్ధం చేశాక కూడా ఆయన గెలుస్తాడని అనుకోవడం లేదు ఎవరు కూడా. కనుక ఆయన ప్రమాదంలో ఉన్నాడు. కనుక ఈ లోపల యుద్ధం సెటిల్ అవుతే ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడతారు. అందుకని నెతన్యాహు కూడా చాలా కొనసాగించారు యుద్ధాన్ని. ఇప్పుడు ఫినిష్ చేయాలంటే నెతన్యాహు అనుకుంటేనే అవుతుంది. ట్రంప్ అనుకుంటే కాదు యుద్ధం ఆగిపోవడం. కనుక ట్రంప్ ఏం చూపించాలి తన ప్రజలకు? గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఒప్పందాలు బాగా జరిగాయి. ఇప్పుడు ఈ 3 రాక్షసులను మనం అంతం చేశాం కనుక మనకు టార్చర్ ఉండదు అనే ఒక అష్యూరెన్స్ కావాలి. అందుకని యుద్ధం ఇక్కడ అమెరికా ఆపినా కూడా లెబనాన్ పైన వీటిపైన ఎందుకు దాడి చేసింది ఇజ్రాయెల్ అంటే ఇగో హౌతీస్ ను వీళ్ళను క్లోజ్ చేయడానికి ఆ పని చేసింది. ఇప్పుడు అవి బలహీనపడ్డాయి కనుక ఇద్దరు కూడా యుద్ధము ఆపే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దేశంలో మీరు అన్నట్టుగా పరిస్థితులు బాగలేవు కనుక ట్రంప్ కూడా ఇది చాలా అవసరమైనటువంటి విషయమే. యుద్ధం ప్రారంభం మళ్ళా జరిగితే మాత్రం అది ఎక్కువ సమయం తీసుకోకుండా క్లోజ్ చేస్తాడు ట్రంప్. దాడి విపరీతమైన దాడులు ఉంటాయి, ఫుల్ స్కేల్ వార్ అంటాము. అప్పుడు మనం కళ్ళతో చూస్తాం అసలు. ఎస్ సార్. ఈ నేపథ్యంలో ఈ సందర్భంలో ఖచ్చితంగా భారత్ ఇంధన భద్రత గురించి మాట్లాడుకోవాలి సార్. మరి ఈ సంక్షోభం భారత్ ఇంధన భద్రతపై ఏదైనా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? ఉంది. ఒకటి ఇప్పటికే మనము ఒక నేర్చుకున్న లెసన్ ఏంటి అంటే సుమారుగా 30-40 దేశాల నుంచి ఇంధనం కొనుగోలు ప్రారంభించాం. అంతకుముందు ఇన్ని దేశాలు కాదు, 1-2 ఎక్కువ హర్ముజ్ జలసంధి పైనే ఆధారపడేవాళ్ళం. కనుక లెసన్స్ నేర్చుకున్నాం. మనము యుఏఏ లాంటి దేశము ఏం చేసింది, వాళ్ళ యొక్క ఒపెక్ కంట్రీస్ నుంచి బయటకు వచ్చింది. అది మన ప్రభావమే, మనము యుఏఏతో చేసుకున్నట్టు. ఎందుకంటే ఈ గొడవలో వాళ్ళు బలహీన పడుతున్నారు అందరూ, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా. యుఏఈ ఏం చేసింది, తెలివిగా బయటకు వచ్చి ఈ స్వతంత్రంగా ఆయిల్ అమ్ముకునే స్థితికి వచ్చింది. అది మనం కొంటున్నాం. కనుక హర్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా కొన్ని ఏర్పాట్లు కొన్ని చేసుకున్నాము. ఆ విధంగా ఇంధన భద్రతను మనము నిలబెట్టుకునే ప్రయత్నం చేశాం. కానీ మెజారిటీ ఇప్పటికి కూడా హర్ముజ్ జలసంధి పైనే మనం ఆధారపడతాం. ముఖ్యంగా గ్యాస్ కూడా మనకు అక్కడి నుంచే రావాలి. కనుక మనం ఇంకొక 2 months యుద్ధము, 1 month యుద్ధం కొనసాగినా చాలా టఫ్ జాబ్ అవుతుంది భారత్కు మాత్రం. ఇంకా ఆంక్షలు కనుక మరింత విధిస్తే అమెరికా రష్యన్ ఆయిల్ పైన ఆంక్షలను కనుక కంటిన్యూ చేస్తే మనకు వేరే దిక్కు ఉండదు అన్నట్టు. అమెరికాతోనే తెచ్చుకోవాలి, వెనెజులా ఆయిల్ను తెచ్చుకోవాలి. ఇవన్నీ ఏమవుతాయంటే ఒక కంపల్షన్ ఏర్పడుతుంది మన పైన, ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఎందుకంటే మన నిల్వలు కూడా ఎక్కువ కాలం ఉండదు. చైనా ఉంది ఉదాహరణకు, వాళ్ళు 1.5 years కూడా ఏ ఆయిల్ కొనకుండా వాళ్ళు బ్రతకగలుగుతారు, లైఫ్ కొనసాగుతుంది. ఇప్పటికీ వాళ్ళకు కూడా 3-4 నెలలకు సంబంధించిన ఆయిల్ రిజర్వ్స్ తగ్గిపోయాయి. అంటే ప్రమాదం వైపు వెళ్తున్నారు వాళ్ళు కూడా. కనుక అందరి సమస్యని, మనకైతే ఇంకా ఎక్కువ అంత నిల్వలు మన దగ్గర లేవు. 1-2 నెలలు మ్యాక్సిమం ఇది ఉండేది. 2 months మన దగ్గర రిజర్వ్స్ పెట్టుకొని ఇంకో 1 month కావాల్సినవి ఆన్లైన్లో సముద్ర మార్గంలో ఉంటాయి. అవి వస్తుంటాయి, అవి వస్తాయనే హోప్ తోటి ఇక్కడ ఖర్చు పెడుతూ ఉంటాం.
కానీ ఇప్పుడు సప్లై చైన్స్ అన్ని యుద్ధంతో ఆగిపోతే మనం కూడా ప్రమాదంలో పడతాము అనేది నిశ్చితం ఇది. మనమేమో ఇదేంటి భుజాలు తడుపుకునే స్థితిలో ఏం లేమో, అంతా బాగుంది అనుకుంటే చాలా పొరపాటే అవుతుంది.